పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వర్షంలోని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను విన్నారు. తల్లికి వందనం పథకం కింద ఉప్పలపాడులో 600 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరినట్లు ఆయన వెల్లడించారు. వర్షంలోనూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఒక దిశ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అదే సుపరిపాలన తోలేడుగన కార్యక్రమాన్ని నర్సరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వర్షంలో కూడా చేస్తా ఉన్నాము. కొన్ని వందల మంది కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కాబట్టి ఏదైతే ఎలక్షన్లో క్యాంపెయినింగ్ కార్యక్రమం ఉంటుందో అదే విధంగా ఇవాళ జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా రాబోయే కాలంలో మళ్ళీ ఉమ్మడి కూటమి 2029లో కూడా గెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళు అరవింద్ బాబుని మళ్ళీ ఎమ్మెల్యే వాళ్ళే గెలిపించుకుంటారు. ఆ నమ్మకం నాకుంది.